వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తమ్ముడు తనవాడైన ధర్మం ఒక్కటే అనేటటువంటిది చాలామంది చెప్తుంటారు. అది పాటించినటువంటి వ్యక్తి శక్తి ఎవరంటే సామాజిక ఉద్యమకారిణి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రజనీ గారు. ఏదైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో పనితీరు లేదనేటటువంటిది ఇక్కడే స్పష్టమవుతుంది. ఒక అభాగ్యురాలైనటువంటి యువతికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మేడం చెప్పండి. ప్రస్తుతం ఏదైతే గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి వెంగళాయపాలెంలో ఒక యువతిపై జరిగినటువంటి అత్యాచారం, దాంతోపాటు జనసేన జెండా కప్పుకుంటే వాళ్ళు కాపాడబడతారనేటటువంటి ఒక ప్రయోగం కూడా అధికార పార్టీ చేసిందనేటటువంటిది వాదన. అయితే మీరు మాత్రం జనసేన పార్టీలో ఆ నిందితులు చేరినా వదిలిపెట్టిన పరిస్థితి అదేంటి, అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఇది చాలా కీలకమైన కేసు అనే చెప్పాలండి. ఎందుకంటే ఆ పాప చనిపోయిన 10 నెలల తర్వాత ఎవరి ద్వారానో తెలుసుకొని వారు నన్ను ఆశ్రయించడం జరిగిందండి. మేడం గారు అయితే న్యాయం చేయగలుగుతారు, మా అమ్మాయి చనిపోయి 10 నెలలు అయింది, ఇంతవరకు 6గురిని అరెస్టు చేయట్లేదు అంటూ నా దగ్గరకు వచ్చారండి. కేసు అంతా చదివితే సూసైడ్ అంటే ఆ పాప చనిపోతూ రాసిన లెటర్లో ఖచ్చితంగా ఆ పేర్లన్నీ మెన్షన్ చేసింది. అయినా ఎందుకు అరెస్ట్ చేయాలో నాకు అర్థం కాలేదండి. తర్వాత కేసులోకి వెళ్ళి నేను ఇన్వెస్టిగేషను ఎంక్వైరీ అంతా నా గ్రౌండ్ వర్క్ నేను చేసుకుంటాను కాబట్టి మొత్తం అంతా లెంతీ చేస్తే దాని వెనకాల ముసుగులో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఈ కేసు ఎవరికి తీసుకుంటే ఎవరు పట్టుకుంటే వాళ్ళకి బంపర్ ఆఫర్లు వచ్చేస్తాయండి. అది లక్షల్లో ఉంటుందా లేకపోతే కార్లుగా మారిపోతుందా బహుశా నాకైతే తెలియదు, కానీ చాలా పెద్ద ఆఫర్లు వచ్చినాయండి. అంటే నేను ఎన్నో కేసులు చేశాను కానీ ఇంటి దాకా ఏ కేసు రాలేదండి. కానీ వారు ఎలాంటి వారంటే ఆ కేసుకి సంబంధించిన వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసి, అమ్మా 10 నెలల నుంచి అరెస్ట్ అవ్వలేదంటే నువ్వు కొంచెం ఆలోచించు, అది బలాదూరు తిరిగిన ఆడబిడ్డ, అది కావాలని చనిపోయింది, దాంతో నీకెందుకు, వదిలే అమ్మా, మంచి భవిష్యత్తు ఉన్న బిడ్డవి, గట్టి గొంతు కూడా నీది, 6గురిని వదిలే, అనవసరంగా 6గురు మగబిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి, చనిపోయిన ఆడబిడ్డ జీవితం అండి అన్న. సరే పోయిందాన్ని మనం తీసుకురాలేం కదా, ఏదో చూద్దాం, వాళ్ళకి ఏదో నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాం, మాట్లాడదాం, మీరు కూడా దాంట్లో ఉండండి, మీ పాత్ర కూడా ఉంది కాబట్టి మీకు కూడా ఎంతో కొంత అనే స్టేట్మెంట్కి వచ్చేసారండి. ఇంతకీ మాట్లాడుతున్న వారు ఎవరు అంటే వైసీపీలో కీలక నేతలండి. వారికి చెప్పాను, వారు అడిగారు నేనెవరో తెలుసా నీకు అంటూ ఆవిడ మాట్లాడుతున్న తరుణాలు చూశాను. వెంటనే చెప్పాను, నేనెవరో కూడా మీకు తెలుసాలి కదా మేడం, నేను ఒక కేసు తీసుకుంటే ప్రాణాలకు సైతం తెగించి పనిచేస్తానని. మీరు బహుశా దిశ ఎన్కౌంటర్ కేసు చూసి ఉండరు. ఇలాంటి ఆఫర్లు కాదండి, పీక మీద కత్తి పెట్టినా కూడా చచ్చే చివరి వరకు నేను నమ్ముకునే న్యాయ ధర్మాన్నే కాపాడనుకునే ఒక ఆడబిడ్డని. సో ఖచ్చితంగా నేను ఇలాంటి వాటికి భయపడనేమో కదా అంటే, నిన్ను భయపెట్టలేదు, నేను చంపుతానని చెప్పలేదు, నువ్వు బైక్ మీద వెళ్తే గుద్దిస్తానని చెప్పట్లేదు, నేనేదో ఇబ్బందికర పరిస్థితులు నెడతానని చెప్పట్లేదు, నీకు మంచి ఆఫర్ ఇస్తానంటున్నాను, మంచి భవిష్యత్తు ఉందని చెప్తున్నాను అంది. మేడం మీరు చెప్పకనే చాలా చెప్పారు, ఎనీవే చూద్దాంలేండి, అందరం పోయే వాళ్ళమే, దిక్కు మొక్కులేని కరోనా చావు కంటే ఇలాగ యాక్సిడెంట్లో పోవడం ఏదైనా చరిత్రేనండి. కానీ గుర్తుపెట్టుకోండి, రజనీ గారు ఎలా చనిపోయినా రాష్ట్రంలో ఒక సెన్సేషనే. ఊరికే చనిపోయిన ప్రతిపక్ష నాయకులు లేకపోతే అధికార పార్టీ వాళ్ళని ఒక డౌట్ వస్తుంది. సో ఖచ్చితంగా ఆవిడకి నేను చెప్పిన సమాధానం ఇదండి. దాని తర్వాత ఏమైందంటే ఆవిడ వాళ్ళకి ఏం చెప్పిందంటే, ఒరే నాయన నువ్వు వైసీపీ అంటే ఒక ఒంటికాల మీద వచ్చేస్తుంది, ఇలా కాదు, ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే వీరాభిమానం, జనసేన అంటే కొంచెం కట్టుబడి ఉంటుంది, సో మీరు ఒక పని చేయండి, నేను వైసీపీ అంటే వినదు, జనసేన వాళ్ళతో చెప్పించండి అంటే. చెప్పించడం ఎందుకు మేడం, మేము అదే కదా, మేము కండవాళ్ళు కప్పుకుంటాము, మేము జనసేనకి పార్టీకి నిలబడతాము, అది ఇది అంటూ వాళ్ళతో కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకొని వీళ్ళు కూడా కండవాళ్ళు కప్పుకొని పని చేయడం బిగిన్ చేశారండి. బిగిన్ చేసి అక్కడి నుంచి కూడా ఒత్తిడి బిగిన్ అయిందండి. వాళ్ళు జనసేన వాళ్ళు కదా, మన మీద మనమే కేసులు వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది, పార్టీలో ఇప్పుడిప్పుడే వచ్చారు, కీలక స్టాండ్ ఉంది, ఇలా చేస్తే అధినాయకుడికి కోపం వస్తుంది, మనల్ని మనమే రోడ్డును పెట్టుకున్నట్టు ఉంటుందంటే. అదేంటి సార్, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష కదా, 6గురు కలిసి ఒక ఆడబిడ్డ జీవితం నాశనం చేసినారు సార్ అంటే. ఏం జరిగిందమ్మా అంతలా అన్నారు. చెప్పాను సార్, వాడిని నమ్మి ప్రేమించానని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళింది. అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్. సరే ఇంట్లో తెలిస్తే గొడవలు అయిపోతాయి, ప్రెగ్నెంట్ కదా, నేను ఇంక నీతో వచ్చేస్తాను అంటూ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేది, నేను కూడా కాదనేదాన్ని. కానీ వాడొక్కడు 6గురిని తీసుకొని వచ్చి గ్యాంగ్ రేప్ చేస్తూ ఒక 10-15 రోజులు పేరేచర్లకు సంబంధించిన ఒక చిన్న నర్సరీలో ఒక బాత్రూమ్ లాంటి దాంట్లో పెట్టి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని నయవంచనగా చేశారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ తల్లి నేను బతకాలి, వీళ్ళని శిక్షించాలి అనే సంకల్పంతో ఉంది. ఎట్టకేలకు ఇక నోరు మూసుకొని ఉండు, చెప్పిన మాట పన్నుండు, నీ జోలికి నేను రాను అంటూ బస్టాండ్లో వదిలేశాడు. నువ్వు వదిలేయిచ్చిరా, నేను ఎందుకు వదిలేస్తాను, నా జీవితం నాశనం చేసావు, నిన్ను నమ్మి తల్లిదండ్రులను వదిలేసి ఈరోజు
పాపం అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళయిందండి, ఒక భర్త కూడా ఉన్నాడు. అతన్ని కూడా కాదని ఈ ప్రేమించిన వాడి వెనకాల వచ్చి ఆ అమ్మాయి ఎంత నరకాన్ని అనుభవించిందో ఆ అమ్మాయికి తెలుసండి. నమ్మాను, చిన్నప్పటి నుంచే ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఈలోపు నాకు ఇంకొక పెళ్లి చేశారు, పెళ్లి చేసుకుని నేను అక్కడ బాగుంటే మళ్ళీ వచ్చి నా మీద ప్రేమ గీమ అంటూ నన్ను ఇబ్బంది పెట్టి నీ ప్రేమలో దించి మళ్ళీ నేను నా భర్తను కూడా వదిలేసుకొని నేను నీతో వచ్చానే, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. కానీ నీలాంటి వాడికి, నన్ను అతి కిరాతకంగా రేప్ చేసిన వాడికి శిక్ష పడాలి అనుకుంటూ ఆ అమ్మాయి ఏదైతే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయారు కదండి, తల్లిని తండ్రి వాళ్ళకు ఒక చెల్లెలు కూడా ఉందండి, ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. అప్పట్లో ఉండే డిఎస్పీ గారు ప్రశాంతి గారు. అప్పట్లో ఆవిడ ప్రెగ్నెంట్ కూడా, ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెంటే కదండి పాపం ప్రెగ్నెంట్. అయితే ఈ పాపం ప్రెగ్నెంట్ తల్లి చెల్లి ఎవరైతే తండ్రి అందరూ పట్టుకొని డిఎస్పీ గారు కాళ్ళు పట్టుకుంటే, ఇది కడుపుతో ఉన్న ఆడబిడ్డ ఇంకొక కడుపుతో ఉన్న డిఎస్పీని కాళ్ళు పట్టుకుంటే తన్ని కాలుతో తన్ని, నీ చేతనేం చేసుకోవే, నువ్వు బతికుండగా వాళ్ళని అరెస్ట్ చేయించలేము అనిందట. నువ్వు బతికుండగా ఈ పాయింట్ నోట్ చేసుకుని బతికుండగా వాళ్ళని అరెస్ట్ చేయించుకోలేను అన్నది. అప్పటికి వీళ్ళు గ్యాంగ్ రేప్ చేయడం వల్ల 15 రోజులు జీజీహెచ్ హాస్పిటల్లో హెవీ బ్లీడింగ్తో నరకాన్ని అనుభవించి, అంటే అంతకుముందు మిస్సింగ్ కేసు పెట్టారండి వాళ్ళ తల్లిదండ్రులు. వెళ్ళిపోయింది కదా, చనిపోయిందా, వెళ్ళిపోయిందా, కిడ్నాప్ అయిందా తెలియక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దొరికిన వెంటనే డిఎస్పీ గారు జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయాలి కాబట్టి చేశారు. జడ్జి గారి దగ్గర అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇలాగా నాకు పెళ్ళయిందండి, కానీ ఇతను నేను అంతకు ముందు నుంచి ఎప్పుడో ఇష్టపడ్డాను, కానీ పెళ్ళైపోయింది కదా, నేను నా జాసలో నేను ఉన్నాను, ఇతను వచ్చి మళ్ళీ నన్ను ప్రేమ గీమాన్ని తీసుకొచ్చి 6గురితో కలిసి కిరాతకంగా రేప్ చేయించాడు, ప్రెగ్నెంట్గా ఉన్నానంటే కడుపులోంచి బిడ్డని చంపడానికి కొన్ని ట్యాబ్లెట్లు కూడా ఇచ్చాడు, ఇలా నన్ను ఇబ్బంది పెట్టాడు, అది ఇది అంటూ చెప్పడం జరిగింది. ఒక్క మిస్సింగ్ కంప్లైంట్ దగ్గర నుంచి 15 సెక్షన్స్ జడ్జి గారు వేయడం జరిగిందండి. ఆ అమ్మాయి బాధ మొత్తం అక్కడే ఉందండి. ఆ దాంట్లో మొత్తం ఒక 2-3 పేజీల లెటర్ అండి, కన్నీటి పర్యంతం మనం ఎవరైనా చూసినా సరే. సో అది అలా జరిగింది. దాని తర్వాత ఇక ఏదైతే సెక్షన్స్ అటాచ్ చేసిన తర్వాత డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాక 6గురిలో ఒకడు, అంటే ఎవరైతే ఇతను ప్రేమించి చేసుకుంటానన్నాడో అతను జైల్లోనే ఉన్నాడండి, జైల్లోనే ఉన్నాడు. ఈ బయట ఉండి నడిపిస్తున్న ఒక వ్యక్తి అండి, పేర్లు చెప్పను, బయట ఉండి నడిపిస్తున్న ఒక వ్యక్తి పేరు ఆ లెటర్లో చనిపోతూ కూడా రాసిందండి, ప్రస్తావన చేసింది ఆ పేరు. ఇతన్ని చూసుకునే ఇతను రెచ్చిపోతున్నాడు, అతనే ఇతను అంటూ. అతను మన దాంట్లో అంటే దానికి సంబంధించి ఒక కీలక వ్యక్తి. అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కీలక వ్యక్తి అయితే నాకేం ఎక్కువ కాదు కదా. సో ఖచ్చితంగా నేను ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించడానికి పూనుకున్నానండి. ఇంతలోకే పార్టీ స్టాండు ఇంకోటి అని చాలామంది ఫోన్లు చేయడం జరిగింది. అయితే పార్టీలో వాళ్ళు ఎవరు చేయలేదండి. ఇంకొకటి ఏంటంటే వింత, ఈ కేసు మా ఇంటి దాకా వచ్చేసిందండి. నా భర్తతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు నా కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మేడం గారికి తెలుసో తెలియకో కేసు తీసుకున్నారు, మేడం గారికి మంచి భవిష్యత్తు ఉంది, మేడం గారి ఇంటి ముందు కొత్త కారు ఉంటుంది, లేకపోతే అంటూ మా భర్తకు కూడా ఏం చెప్పారంటే, ఇవన్నీ ఆఫర్లు ఆయనకి నచ్చవు, తెలియవు, ఇష్టం లేదు కాబట్టి అన్నా ఆ అమ్మాయి తప్పుడుదన్నా, గాలికి తిరిగింది, వాళ్ళు మంచోళ్ళు అన్న 6గురు, వాళ్ళ జీవితాలు పోతాయన్న, అవసరమైతే అదేంటది ఎవడైతే వాళ్ళ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడో వాడంటే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటాడట. ఈ బంపర్ ఆఫరు నా భర్తతో వాళ్ళు నా ఇంటి ముందే కూర్చొని కన్నీటి పర్యంతమై ఏడుస్తున్న సమక్షంలో వీళ్ళేనండి వెంగళాయపాలెం కేసు, మీరు ఏదో చెప్పారు కదా నైట్ అంటే, అవునవును, ఎందుకమ్మా కేసు ఓడిపోతారు, ఎందుకంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు వాడు ఎక్కడో జైల్లో ఉన్నాడు, ఇంకొకళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఏం సంబంధం, ఓడిపోతారు ఎందుకు, అదేదో నువ్వు అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయింది కదా, ఎంతో కొంత ఇస్తారు, ఇంకెంతవరకు అమ్మ పోరాడతారు, వెనకాల ఒక ఆడపిల్ల లేదు అంటూ మంచి మాటే చెప్పారండి, చాలా మంచి మాట చెప్పారు. కానీ ఆ చెల్లెలు ఉందండి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా పాప, నేను చావనైనా చస్తాను కానీ వాడిని పెళ్లి చేసుకోను సార్, మా అక్క చావు కారణమైన జైల్లోకి వేయించే వరకు మేము ఊరుకోము సార్, మేము పాసి పని చేసుకొని బతికే వాళ్ళం, మా అమ్మ పొలం పని చేసుకుంటుంది, కూటికి లేనోళ్ళం సార్, కూటికి లేనోళ్ళం, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకొద్దు, మా అక్క చావుకు అర్థం ఉండాలి అని అన్నారు. వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా హస్బెండ్ ఆ కేసులో తలదూర్చలేదండి. సో అదే రకంగా ఒక అడుగు ముందుకు వెళ్తే ఇక ఏదైతే ఇక నేను ఒకటి ఫిక్స్ అయ్యానండి, ఇక పార్టీ స్టాండ్ తీవ్ర ఒత్తిడి ఉంటుందేమో, వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అంటూ, ఇక పార్టీనా నా ఓన్ ఎజెండానా, అంటే నేను నమ్ముకున్న న్యాయస్థానం, నేను నమ్ముకున్న ధర్మం న్యాయం అనేది. సరే వాళ్ళు ఇలా జనసేన కండువా కప్పుకున్నారు మేడం, మరి మీకు ఏమైనా ఇబ్బందా, మీరు మా కేసు ఒప్పుకున్నారు, 10 నెలల తర్వాత మాకు ఊపిరి వచ్చింది మేడం, మీరు వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు, ఇంకొక నెల 2 నెలల్లో మా అక్క సంవత్సరికం వచ్చేసింది మేడం, మీరే ఏదైనా చేయగలుగుతారని ప్రతిరోజు ఆ తల్లి చెల్లి వచ్చి నా చేతులు పట్టుకోరండి, నేను వద్దన్నా సరే నా కాలు పట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. నాకు చాలా బాధేసేది, ఇదంతా కాదు, నా పదవులు కాదు, కుటుంబం కాదు, నేను నమ్ముకునే న్యాయం అన్నట్టుగా ఒకరోజు రిజైన్ లెటర్ తీసుకొని నాగబాబా నన్ను కలిశానండి. ఏమ్మా ఏంటి తల్లి అన్నాడు. అన్న ఇలా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నా అన్నాను. ఏమ్మా ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా, పార్టీలో ఎవరిదన్నా ఇబ్బంది అయిందా అంటే,
లేదన్నా మనం ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇలా రాజకీయంలో రావడం వల్ల అంటే తమ్ముడు తనవాడైనా న్యాయం ఒక పక్కనే ఉండాలా, ధర్మం న్యాయం అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఇప్పుడు నీ సిద్ధాంతాలకు ఏమి ఇబ్బంది అయిందమ్మా అన్నాడు. అన్న ఇలాగా వెంగళాయపాలెం సంబంధించిన ఒక కేసు, అంతకుముందు వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి బెదిరించినారన్న, అప్పుడు కూడా నేను భయపడలేదన్నా, కానీ వాడు జనసేన అనేటప్పటికి నేను కొంచెం ఆలోచించానన్నా, ఆలోచించి వాడినే వదిలేనన్నా, 100% వాడు వదిలేను, వాడు జనసేన ఎమ్మెల్యే అయినా సరే నేను వాడిని వదలన్నా. ఇప్పుడు ఎవరు వదలమన్నారు తల్లి అంటే, కాదన్నా పార్టీ స్టాండ్ ఏమన్నా అడ్డం వస్తుందేమో, అన్నయ్య ఏమన్నా కోప్పడతారు. అన్నయ్య ఆడబిడ్డకి అన్యాయం జరిగితే నిలబడేవాడే తల్లి నీ అన్న. ఎవరు తల్లి సుగాలి ప్రీతి? ఆ తల్లి కోసం అన్న ఎంత చేశాడో నీకు తెలీదా? ఈరోజు ఒక ఆడబిడ్డ కిరాతకంగా 6 వల్ల అతి దారుణంగా రేప్ చేసి చంపబడితే ఏది తనంతట తను సూసైడ్ చేసుకుంటే ఆ బలవంత మరణానికి కారణమైన వాళ్ళని వదిలేమని జనసేన స్టాండ్ ఎలా ఉంటుందమ్మా? వాడు ఉంటే ఉన్నాడు పార్టీలో, అది వాడి ఇష్టం, మనకు సంబంధం లేదు. కానీ వాడిని మాత్రం వదలొద్దు. ఈ 6 అరెస్ట్ చేసి నాకు ఫోన్ చేయి, ముందు ఆ రిజైన్ లెటర్ చింపేసే అన్నాడు. అయినా ఎంత ధైర్యం నీకు, పార్టీలో పదవి వదిలేసుకుంటావా అంటే, అమ్మో నమ్ముకున్న సిద్ధాంతాలన్నా, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం బతుకుతున్నామన్నా. పార్టీలో పదవులు 4 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు ఉంటాయి, కానీ మనం నమ్ముకున్న ధర్మం న్యాయం పక్షాన నిలబడాలన్నది నా కోరికన్నా. అంటే నీ గురించి నేను విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. సో ఎనీవే 6 అరెస్ట్ చేసి నాకు ఫోన్ చేయి, మంచి గుడ్ న్యూస్ చెప్తా నీకు అన్నారు. సో అదే రకంగా నేను వెంటనే ఎప్పుడైతే నాగబాబు గారు అన్న ఆ మాట అన్నారో, ఆ లెటర్ చంపేసి నల్లపాడుసి అప్పట్లో బత్తుల శ్రీనివాస్ గారు ఉన్నారండి, ఆయనతో చెప్పి ఇమీడియట్గా 6 అరెస్ట్ చేస్తారా, నేనేం చేయాలో నన్ను చేయమంటారా? లేదు లేదు మేడం వెతుకుతున్నారు, దొరకట్లేదు. ఇక దొరకాలి, ఇక అయిపోయింది. ఇప్పుడు వరకు జనసేన 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 ఆలోచించి ఆగాను. ఎందుకంటే ఆలోచించి ఆగింది కూడా వాళ్ళని వదిలేయడానికి కాదు, రిజైన్ లెటర్ ఇస్తే రంగంలోకి దిగుదాం అనుకున్నా. కానీ రిజైన్ లెటర్తో పని లేదు. నా అన్న నమ్ముకున్న సిద్ధాంతాలు, నా సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు అన్నీ ఒకటే. ఖచ్చితంగా ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నా అన్న కృష్ణుడిలాగా నిలబడతాడు సార్. ఈరోజు నిజంగా నేను పార్టీలో ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. ఒకవేళ నిజంగా పార్టీ కనుక ఇలా చేయొద్దు అంటే పార్టీ లెటర్ చించేసినా సరే, ఒకవేళ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినా సరే, అన్న సిద్ధాంతాలు ఆదర్శాలు నాకు తెలుసు. సో ఖచ్చితంగా ఆ ఆడబిడ్డకి 6 అరెస్ట్ చేయించి ఈరోజు పార్టీలకు అతీతంగా సార్, పార్టీలకు అతీతంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఏ కేసు చేయను సార్. ఒక హైకోర్టు అడ్వకేట్గానో, ఒక అమ్మాయిగానో, ఒక ఆడబిడ్డగానో, ఒక మన బాధ్యతగానో, ఇది రాష్ట్రంలో దేశంలో మనవంతు సామాజిక బాధ్యతగానో పనిచేస్తాను సార్. వాళ్ళ 6 అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది నాకు గొప్ప విజయం సార్. పార్టీలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎంతో కేసులు చేశాను, కానీ ఇది మనసు చంపుకొని ఉండలేక, పార్టీ జెండాని కాపాడలేక, తప్పు చేస్తున్న వాడిని వదిలేలేక నాలో నేను ఒక 10 days చిత్రహింస పడ్డాను సార్. స్టాండా కేసా అనుకున్నాను. వద్దు, ఈ పదవి నాకు వద్దు, ఈ రాష్ట్ర అధికార ప్రతినిధి అవని, ఒకవేళ ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, ఇవన్నీ కూడా 5 ఏళ్ళేనండి. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. ఎందుకంటే నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే దిశ ఎన్కౌంటర్ కేసులో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు నన్ను కలిశారు. నా ప్రెస్ మీట్లో చూశారు. ఆయన చూసి ఒక మాట అన్నారు, నీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండకూడదు తల్లి అన్నారు. అసలు నాకు రాజకీయానికి ఏం సంబంధం సార్, నేను ఒక లాయర్ని కదా అన్న. లేదు, రాజకీయాలు నీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి, నీలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి వస్తారు. కానీ గుర్తుపెట్టుకో, ఇది బేస్, నీకు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. నా సంగతి తెలుసు కదా నీకు అన్నారు. సార్ ఐ నో వెరీ వెల్ సార్ అన్న. ఒక ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో ఉండి కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి ఎక్కడికెక్కడికో వెళ్ళి మళ్ళీ యూనిఫామ్ వేసుకొని సుప్రీంకోర్టులో నా వెనక బెంచ్లో కూర్చున్న వారు ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు. సో ఆ రకంగా గద్దరన్న మాటలు మరొక్కసారి, నువ్వు నమ్ముకున్న న్యాయాన్ని ధర్మాన్నే కాపాడుతాయి, అవే నిన్ను కాపాడతాయి. పదవుల కోసం పోరాడద్దు, పదవుల కోసం పనిచేయొద్దు, రాజకీయం అనే రొచ్చులోకి నువ్వు దిగొద్దు, పోరాడే పటిమ ఉండే నువ్వే తప్పుని ఎదిరించే నువ్వే ఈ ప్రపంచాన్ని శాసించాలి నువ్వే అంటూ ఒక పాట ద్వారా తను చెప్పినటువంటి మాటలండి. సో ఖచ్చితంగా గద్దరన్న ఆదర్శాలతో ఎప్పుడు రాజకీయంలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ నా అన్న పోరాడే పటిమ ఆదర్శవాది, ఆడబిడ్డల పక్షాన నిలబడే మా అన్నతో ఖచ్చితంగా కలిసి పనిచేయడం గొప్ప వరంగా భావిస్తున్నాను. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా జన సైనికులు, అన్న ఆదర్శాలు గొప్పవండి. ఈరోజు ఎంతోమంది డబ్బు కోసం పనిచేస్తారు, మనకు తెలుసు కదా. సినిమా హీరోలు చాలామంది కూడా అంటే ఇంకొక భాషలో పనిచేస్తే, అంటే తమిళంలో చేస్తే, హిందీలో చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి అనుకుంటాడు. మా నాన్న ఎన్నిసార్లు చేశాడండి, ఎక్కడ చేశాడా? చేయలేదుగా. కోల్గేట్ ఆడిస్తే కోట్లు వస్తాయి, వ్యవస్థలో తప్పు ఉంది అంటే కోల్గేట్లో ఉప్పు ఉందంటే కోట్లు వస్తాయి, వ్యవస్థలో తప్పు ఉందంటే కోర్టులో కేసులు వేస్తారు. కానీ అన్న ఎప్పుడు ఏ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయాల? అన్న ఏ రోజు ఏ ప్రారంభోత్సవానికి ఎందుకు రారు అంటే అన్నయ్యకి డబ్బు మీద ఆశ లేదండి,
సామాజిక స్పృహ. అది ఇప్పుడు కాదండి, ఇప్పటికిప్పుడు రాజకీయాలకు వచ్చినాయి కాదండి, చిన్నప్పటి నుంచే చదువుకున్నప్పటి నుంచే గదరన్న ఆదర్శాలు నచ్చేవి. 2 లక్షల ఖరీదైన పుస్తకాలు అన్నయ్య కొనుక్కొని ఈ రోజుకి పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు ప్రతి గంట ఖాళీగా ఉన్న ప్రతి సెకను ఆయన చదివేది పుస్తకం. ఆయన చేత ఎప్పుడు బుక్ ఉంటుందండి. బుక్ చేత్తో పట్టుకున్న అంబేద్కర్ దేశాన్ని సాధిస్తే మా అన్న ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో పోరాడే పటిమతో నిజాయితీతో ఉన్నటువంటి మా అన్నకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఖచ్చితంగా పార్టీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నా ఆదర్శాలని కాపాడుకుంటూ, నిజాయితీని కాపాడుకుంటూ, ధర్మం న్యాయం అన్నీ ఒకే పక్షాన ఉంటున్నటువంటి ఈ పార్టీ ఎజెండా కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే కనుక సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళపైన ఏదైతే లీగల్గా పోరాడినటువంటి న్యాయపరంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి రజనీ గారు అయితే ఆమెకు వెన్నుదన్నుగా ఉండి ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా వదిలే ప్రసక్తే లేదు, తన పార్టీ వాళ్ళు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే నాగబాబు గారు కావచ్చు ఆమెకి ఇచ్చినటువంటి ఒక సపోర్ట్ అనేటటువంటి చూస్తే కనుక ఇదే నిజమైనటువంటి రాజకీయాల్లో ముందుకు వెళ్ళేటటువంటి వాళ్లకు ఇదే కావాల్సినటువంటి సపోర్ట్ అనేటటువంటి అభిప్రాయం రజనీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో రాజకీయంగా చూస్తే కనుక తప్పు చేసిన వారు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ సొంత పార్టీ నేతలైనా తమ సొంత వ్యక్తులైనప్పటికీ కూడా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ఆ పార్టీ పెద్దలపైనే ఉన్నటువంటిది మరోసారి ఏదైతే ఎతో పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.